హాయ్ అందరికీ. మనం ఇంట్లోనే పట్టు శారీని బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ ఈ ఫోల్డింగ్ని పళ్ళు నుంచి స్టార్ట్ చేసుకోవాలి. పళ్ళుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా ఫోల్డ్ చేసుకొని బార్డర్స్ అనేవి ఒకటి ఇన్ లాగా ఒకటి అవుట్ డైరెక్షన్లో అంటే ఆపోజిట్ డైరెక్షన్లో మనకి అటు ఇటుగా ఉండాలి. తర్వాత ఇలా పిన్ చేసేసుకొని ఇట్లా టేబుల్కి మనము శారీ పెగ్స్ యూజ్ చేసి ఇలా స్టిఫ్గా పట్టుకోవడానికి వీలుగా పెట్టుకోవాలి. ఇలా మనము 4 ఫింగర్స్ని యూజ్ చేసేసి చాలా సన్నగా మనము ఇలా కొంచెం కొంచెం లాక్కుంటూ శారీ అనేది ఫోల్డ్ చేయాలి. చాలా స్లోగా చేసుకోవాలి. ఇలానే మొత్తం లాస్ట్ అటువైపు బార్డర్ వరకు చేసేసుకోవాలి. కంపల్సరీ ఈ బార్డర్ అనేది ఒకటి ఇటువైపు డైరెక్షన్ ఉంటే ఒకటి కింద అటువైపు డైరెక్షన్ ఉండాలి. అప్పుడే మనకు శారీ ఫోల్డింగ్ అనేది నీట్గా ఉంటుంది. తర్వాత ఇలా పిన్ చేసేసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ అనేది నీట్గా వచ్చింది. తర్వాత మనము ముందు చేసుకున్న ఫోల్డింగ్ రఫ్గా చేసుకున్నాం కదా, కాబట్టి దాన్ని నీట్గా ఇప్పుడు ఇందాక చేసుకున్న విధంగా 4 ఫింగర్స్ యూస్ చేసుకుని నీట్గా ఇలా సర్దుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. దానికి అనుకూలంగా వచ్చేటట్టుగా బార్డర్స్ అనేవి కంపల్సరీ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. పైన ఉండే ఒక డైరెక్షను, కింద బార్డర్ ఆపోజిట్గా ఉండాలి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకున్నాక పిన్ పెట్టేసుకోవాలి. తర్వాత దాన్ని ఇలా నీట్గా ఐరన్ చేయాలి. ఈ బాక్స్ ఫోల్డింగ్కి ఐరనే చాలా ముఖ్యము. మనం ఎంత బాగా ఐరన్ చేస్తే అంత బాగా నీట్గా బాక్స్ ఫోల్డింగ్ అనేది మనకు జరుగుతుంది. శారీ ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకున్నది మళ్ళీ శారీ పెగ్తో పెట్టేసుకొని మిగతాది మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మనకు షోల్డర్ వరకు శారీ మనం పెట్టుకొని చూసి షోల్డర్ వరకు మనకి షోల్డర్ నుంచి కింద పళ్ళు ఎంతైతే కావాలో అంతవరకు ఇలా 4 ఫింగర్స్ తోటి మనము ఫోల్డింగ్ అనేది చాలా సన్నగా ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత పిన్ పెట్టేసుకొని మళ్ళీ ఐరన్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసుకున్నది కదా పళ్ళు అంతా కూడా ఇలా బ్యాక్ సైడ్ తిప్పి మళ్ళీ ఒకసారి ఐరన్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఐరన్ చేయాలి, మళ్ళీ బ్యాక్ సైడ్ తిప్పి కూడా ఐరన్ చేసుకోవాలి. ఇలా మనకు షోల్డర్ నుంచి కింద పళ్ళు మనం ఎంతవరకు అయితే వదులుతామో అదంతా కూడా ఇలాగే సన్నగా ఫోల్డ్ చేసేసుకొని ఐరన్ అనేది చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైన పార్ట్. ఎందుకంటే వెనకల నుంచి మనకు పళ్ళు అనేది బాగా సన్నగా స్లిమ్గా కనిపిస్తేనే బాక్స్ ఫోల్డింగ్ బాగా చేసినట్టుగా అర్థమవుతుంది. సో మనం పళ్ళు అనేది ఇలా చాలా సన్నగా చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు మనకు పళ్ళు పార్ట్ దగ్గర ఫోల్డింగ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ మనము నడుము దగ్గర ఫ్లీట్స్ వేసుకుంటాం కదా, ఆ ఫ్లీట్స్ అనేవి ఇలా వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం సన్నగా వేసుకోవాలి వీలైనంత వరకు. మినిమం 6 to 7 ఉండాలి ఫ్లీట్స్ అనేవి. అప్పుడే మనం శారీ కట్టినప్పుడు అందంగా కనిపిస్తుంది. కొంచెం సన్నగా ఉండే వాళ్ళు అయితే 8 కూడా వేసుకోవచ్చు. కొంచెం మీడియం సైజ్ కానీ కొంచెం చిన్నగా మనము ఫ్లీట్స్ అనేవి వేసుకుంటే మనకు శారీ కట్టుకున్నప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది. ఈ ఫ్లీట్స్ అనేవి ఒకదాని మీద ఒకటి కాకుండా ఇలా ఒకదాని పక్కన ఒకటి స్ప్రెడ్ చేసుకొని మనము అరేంజ్ చేసుకొని పిన్ పెట్టేసుకోవాలి. అప్పుడే మనము కట్టుకున్నప్పుడు నడుము దగ్గర ఎత్తుగా కనిపించదు. ఎత్తుగా కనిపిస్తే అప్పుడు లావుగా అనిపిస్తుంది. పొట్ట మనకేదో ఎక్కువ ఉన్నట్టు, ఇంకా పొట్ట ఉన్న వాళ్ళైతే ఇంకా ఎక్కువగా ఎత్తుగా కనిపిస్తుంది యాక్వర్డ్గా చూడడానికి. సో మనము ఈ ఫ్లీట్స్ అనేవి ఒకదాని మీద ఒకటి కాకుండా ఇలా ఒకదాని పక్కన ఒకటి స్ప్రెడ్ చేసుకున్నట్టుగా అరేంజ్ చేసుకొని దాన్ని పిన్ పెట్టేసుకొని అక్కడ మనము ఇలా ఐరన్ చేయాలి. ఇప్పుడు మనము ఫ్లీట్స్ అనేవి ఒక ఆర్డర్లో పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు శారీ పెగ్ అలా పెట్టేసుకొని టైట్గా ఉండడానికి శారీ పెగ్స్ వాడతాము. అలా టేబుల్కి పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు పెట్టిన ఆర్డర్లోనే ఈ ప్లీట్స్ అనేవి స్ట్రైట్గా మనం కింద వరకు అదే ప్లీట్స్ని మెయింటైన్ చేసుకుంటూ నీట్గా అరేంజ్ చేసుకొని పిన్స్ పెట్టేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా నీట్గా మనము ఒకదాని తర్వాత ఒకటి తీసుకొని అరేంజ్ చేసుకోవాలి. పైన ఏ విధంగా అయితే మనము స్ప్రెడ్ చేసామో పక్కన పక్కన అలాగే ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి.
ఇలా చేస్తే మనకు నడుము దగ్గర ఎత్తుగా కనిపించకుండా నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఇట్లా సన్నగా వచ్చాయి కుచ్చుళ్ళు, చాలా అందంగా కనిపిస్తుంది. ఇలా మనం కుచ్చుళ్ళు అనేవి సన్నగా వేసుకుంటే, లావుగా వేసుకుంటే శారీలో లావుగా కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా మనము సెకండ్ పిన్ అనేది కూడా మనం మిడిల్లో పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఐరన్ చేసుకున్నాము. మళ్ళీ మనము శారీ పెగ్ పెట్టేసుకొని పైన ఎలాగైతే మనము శారీ ప్లీట్స్ అనేవి నీట్గా వేసుకున్నాము, అరేంజ్ చేసుకున్నాము, అదేవిధంగా కింద కూడా అలాగే శారీ ప్లీట్స్ అనేవి నీట్గా ఒకదాని మీద ఒకటి కాకుండా పక్కన స్ప్రెడ్ చేసుకుంటూ శారీ పిన్ పెట్టేసుకొని మళ్ళీ ఐరన్ చేసుకోవాలి. ఇలా చూస్తున్నారు కదా, శారీ ఫోల్డింగ్లో మనకు ముఖ్యమైన పార్ట్ ఇది. మిడిల్ పార్ట్ అనేది నడుము దగ్గర వేసే ప్లీట్స్ అనేవి అవి ఎంత స్లిమ్గా వస్తే మనకు అంత అందంగా శారీ అనేది కనిపిస్తుంది. మనం కూడా బాగా అందంగా స్లిమ్గా కనిపిస్తాము. ఇప్పుడు ఈ మిడిల్ ప్లీట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా బాగా ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకొని వాటిని పిన్తో సెక్యూర్ చేసుకోవాలి. ఇందాక మనము ప్లీట్స్ అనేవి మనం ఉన్న డైరెక్షన్కి ఎదురుగా నిలువుగా పెట్టుకొని అరేంజ్ చేసుకొని పిన్తో సెక్యూర్ చేసుకున్నాము. ఇప్పుడు వన్స్ అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇలా అడ్డంగా వేసుకొని మనం ఐరన్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా ఇలా పెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు మనము మళ్ళీ పళ్ళు పార్ట్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇందాక మనము షోల్డర్ వరకు ప్లీట్స్ అనేవి అరేంజ్ చేసుకొని పిన్తో సెక్యూర్ చేసుకున్నాం కదా, అక్కడ పిన్ వేసుకున్న దగ్గర నుంచి మళ్ళీ మనము ఇట్లా ఫ్రంట్ పార్ట్, అంటే మనం బ్లౌజ్ దగ్గర ఫ్రంట్ పార్ట్ వస్తుంది కదా, ఆ ప్లీట్స్ అనేవి మనము ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసే ప్లీట్స్ ముందు చెస్ట్ దగ్గర వస్తాయి కదా ఫ్రంట్ పార్ట్, అక్కడ వచ్చే ప్లీట్స్ అన్నమాట. ఇవి కూడా మనము ఇలా సన్నగా అందంగా వేసుకోవాలి ప్లీట్స్ అనేవి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఇలా వి షేప్లో పెట్టుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఆ వి షేప్ అనేది మనకు వచ్చిన తర్వాత ఈ ప్లీట్స్ అనేవి ఇలా అరేంజ్ చేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి పెట్టకూడదు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒకదాని తర్వాత ఒకటి ఇలా కనిపించాలి. అప్పుడే మనకు శారీ కట్టుకున్నప్పుడు నీట్గా కనిపిస్తుంది శారీ అనేది. ఇక్కడ మీరు చూస్తున్న విధంగా వి షేప్లో ఉండాలి. ఇలా వి షేప్లో అరేంజ్ చేసుకున్న తర్వాత ప్లీట్స్ అనేవి ఇలా సన్నగా అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకున్న తర్వాత బాగా ఐరన్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పైన ఒక 1/2 ఇంచ్ తేడాతో మనము ప్లీట్స్ అనేవి పెట్టుకోవాలి. కొంచెం కిందికి పోయే వరకు 1 ఇంచ్ తేడాతో పెట్టుకోవాలి. తర్వాత 1.5 ఇంచ్ వరకు పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము మళ్ళీ మిడిల్ పార్ట్ దగ్గరికి వెళ్ళిపోదాము. మనం నడుము దగ్గర ప్లీట్స్ అనేవి వేసుకున్నాం కదా, ఆ ప్లీట్స్ని ఇలా రివర్స్ చేసుకోవాలి శారీని. ఇప్పుడు మనం వేసుకున్న ప్లీట్స్కి ఇంకో పక్క మనకి ఎక్స్ట్రా క్లాత్ అనేది మిగిలి ఉంటుంది. ఎక్స్ట్రా క్లాత్ అంటే మనము శారీకి మొదట్లో నడుముకు కొద్దిగా చుట్టుకుంటాం కదా, దాన్ని ఎక్స్ట్రా క్లాత్ అంటున్నాను. ఈ ఎక్స్ట్రా క్లాత్ని మనము లేయర్స్గా పరుచుకోవాలి. ప్లీట్స్ మీద పరుచుకొని మనకు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఈ ఎక్స్ట్రా క్లాత్ని మనం వేసుకున్న ప్లీట్స్ అనేవి మిడిల్గా రావాలి. ఎక్స్ట్రా క్లాత్ మీద మిడిల్గా వచ్చినప్పుడే మనము బాక్స్ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చేసినట్టు. నెక్స్ట్ మనము ఆల్రెడీ ప్లీట్స్ వేసుకున్న ఈ పళ్ళు పార్ట్ని పైకి తీసుకోవాలి. ఇలా తీసుకొని మనం షోల్డర్ దగ్గర ఇలా పెట్టుకొని, చూసారా ప్లీట్స్ మనము ఇక్కడ చెస్ట్ దగ్గర వచ్చే ప్లీట్స్ అనేవి చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నాయో. ఇలా చేసేసుకొని ఇలా మనము ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఇలా లేయర్గా పర్చేసుకోవాలి. ఇక్కడ మనము లేయర్స్గా పరుచుకున్నాం కదా, ఈ క్లాత్ మీద మనము ఈ పళ్ళు పార్ట్ పెట్టుకొని ఎంతవరకు వస్తుందని మెజర్ చేసుకోవాలి. మెజర్ చేసుకొని ఇలా మనం కొద్దిగా మిడిల్లో పెట్టేసుకొని కొద్దిగా క్రాస్గా పెట్టుకోవాలి. క్రాస్గా పెట్టుకోవడం ఎందుకంటే మనము బాక్స్ ఫోల్డింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత పైన మనకి
ఈ ప్లీట్స్ అనేవి నీట్గా అరేంజ్ అయినట్టుగా కనిపిస్తాయి. ఇప్పుడు మనం ప్లీట్స్ అనేవి దగ్గరికి ఇలా బాగా జరుపుకొని ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఏమో ఒక ఫోల్డింగ్ చేయాలి, రైట్ సైడ్ ఒక ఫోల్డింగ్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ ఇలా ఫోల్డింగ్ అనేది ఇలా చేసుకోవాలి ఇంకొకసారి. చూసారు కదా, ఇక్కడ మనం నడుము దగ్గర ఏవైతే ప్లీట్స్ వేసామో అవే ఇవి ఎంత నీట్గా వచ్చాయో. ఇలా మిడిల్కి రావాలి. మనం బాక్స్ ఫోల్డ్ చేసినప్పుడు ఈ ప్లీట్స్ అనేవి మిడిల్కి రావాలి. అప్పుడే మనము బాక్స్ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చేసినట్టు. ఒకవేళ మిడిల్కి రాకుండా సైడ్కి వస్తే మనం చేసిన తప్పని ఆలోచించి మళ్ళీ ఏం చేసాము అని రెక్టిఫై చేసుకోవాలి. ఇలా పైన అంతా కూడా ఐరన్ చేసుకోవాలి నీట్గా. ఐరన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఐరన్ ఎంత బాగా చేయగలిగితే మనము ఈ శారీ అనేది అంత బాగా బాక్స్ ఫోల్డింగ్ చేసినట్టు. ఇదంతా పళ్ళు పార్ట్. కింద ఉన్న పళ్ళు పార్ట్ అంతా ఇట్లా పైకి తెచ్చుకొని ఇలా నీట్గా అరేంజ్ చేసుకోవాలి. ఏమన్నా మనము ప్లీట్స్ కొంచెం అటు ఇటుగా ఉంటే అడ్జస్ట్ చేసి. ఈ బాక్స్ ఫోల్డింగ్ అనేది మనకు ఇలా స్క్వైర్ షేప్లో ఉండాలి. ఎలా అంటే అలా మనం ఫోల్డ్ చేసుకోకూడదు. స్క్వైర్ షేప్లో ఉంటేనే మనం చేసింది కరెక్ట్ అన్నట్టు. రెక్టాంగిల్ షేప్లోనూ ట్రయాంగిల్ షేప్లోనూ చేస్తే అది కరెక్ట్ కాదు. ఇలా ఈక్వల్గా 4 సైడ్స్ మనకు స్క్వైర్ షేప్లో మనము ఫోల్డ్ చేయగలిగితేనే మనం చేసింది కరెక్ట్ అన్నట్టు. తర్వాత మిగిలిన పళ్ళు పార్ట్ అంతా ఇట్లా నీట్గా చుట్టేసుకోవాలి. చుట్టేసుకొని పిన్ పెట్టేసుకొని లాక్ చేసుకుంటే ఇంక ఈ శారీ కదలదన్నమాట. నీట్గా ఇలాగే సెట్ అయిపోతుంది. లేదు పిన్ పెట్టుకోవడం ఎందుకంటే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని లోపలికి ఇలా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇలా బాక్స్ ఫోల్డింగ్ చేసుకున్న శారీని మనము అకేషన్స్లో కానీ ఫంక్షన్స్లో కానీ చాలా ఈజీ అండ్ క్విక్గా మనమే సెల్ఫ్గా డ్రేపింగ్ చేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.